రెబల్ స్టార్ ప్రభాస్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ సినిమా గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేస్తోంది. ఈ సినిమాలో విలన్ ఎవరు అనే సస్పెన్స్ కు తెరదించుతూ మేకర్స్ ఒక అద్రిపోయే అనౌన్స్మెంట్ చేశారు. బాలీవుడ్ వర్సటైల్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతోంది సందీప్ వంగ మార్క్ విలనిజం ఎలా ఉండబోతుందో. పోస్టర్ లో వివేక్ ఒబెరాయ్ పర్పుల్ వెల్వెట్ రోబ్ ధరించి చేతిలో కత్తి, నోట్లో సిగరెట్ చాలా ఇంటెన్స్ గా కనిపిస్తున్నారు. ఆయన కళ్ళలో కనిపిస్తున్న క్రూరత్వం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. వివేక్ ఒబెరాయ్ పక్కనే కొత్త నటి ఐశ్వర్య దేశాయ్ కూడా కనిపిస్తోంది. ఆమె పాత్ర కూడా సినిమాలో చాలా కీలకంగా ఉండబోతోందని టాక్. యానిమల్లో బాబీ డియోల్ ను ఎలాగైతే ఒక పవర్ఫుల్ విలన్ గా చూపించారో అంతకంటే పవర్ఫుల్ గా వివేక్ ను ప్రజెంట్ చేయబోతున్నారట వంగ. ప్రభాస్ లాంటి భారీ కటౌట్ ను ఢీకొట్టాలంటే అంతే పవర్ఫుల్ విలన్ కావాలి. వివేక్ ఒబెరాయ్ గతంలో రక్త చరిత్ర వంటి సినిమాల్లో తన నట విశ్వరూపం చూపించాడు. పోలీస్ గా ప్రభాస్ ఇచ్చే వార్నింగ్లు, మాఫియా డాన్ గా వివేక్ ఇచ్చే కౌంటర్లు థియేటర్స్ లో ఈలలు వేయించడం ఖాయం. వీరిద్దరి మధ్య వచ్చే మైండ్ గేమ్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని సమాచారం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన స్థానంలో ఎవరు వస్తారనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఈ సినిమా మార్చి 5, 2027న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో లెవెల్లో ఉండబోతోంది. వివేక్ ఒబెరాయ్ విలనిజం ప్రభాస్ ముందు నిలబడుతుందా? యానిమల్ విలన్ బాబీ డియోల్ ను వివేక్ మించిపోతాడా? మీరేమంటారో కింద కామెంట్ చేయండి.